చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇఫ్ స్ట్రక్చర్ 3 అంటే ఇఫ్ క్లాస్ 3ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. చూసే ముందు ఒకసారి ఇఫ్ స్ట్రక్చర్ 2ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే ఇఫ్ స్ట్రక్చర్ 2 అంటే ఏంది, దాన్ని ఏమంటారు అనేది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే ఇఫ్ స్ట్రక్చర్ 2కి ఇఫ్ స్ట్రక్చర్ 3కి సేమ్ రెండు ఒకే విధంగా ఉంటాయి, ఒక చిన్న తేడా ఉంటుంది. దానికోసం ముందు మనం ఇఫ్ స్ట్రక్చర్ 2ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇఫ్ స్ట్రక్చర్ 3 కూడా అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఇఫ్ స్ట్రక్చర్ 2 ఏంటంటే, నేను చెప్తే అతడు ఆ పని చేసేవాడు, అంటే నేను ఇక్కడ చెప్పలేదు, అతడు ఆ పని చేయలేదు, ఇది ఒక అన్రియల్ యాక్షన్. కానీ నేను చెబితే అతడు ఆ పని చేసేవాడు అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పలేదు, అతడు చేయలేదు, ఇది ఒక అన్రియల్ యాక్షన్. అయితే ఇఫ్ స్ట్రక్చర్ 3లో నేను చెప్పి ఉంటే అతడు ఆ పని చేసి ఉండేవాడు, అంటే ఇక్కడ కూడా నేను చెప్పలేదు, అతడు ఆ పని చేయలేదు, కానీ ఇక్కడ నేను చెప్పి ఉండాల్సింది అని పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇఫ్ స్ట్రక్చర్ 3లో ఇది అన్ఫిల్డ్ యాక్షన్ అంటారు అన్నమాట. దీన్ని నేను చెప్పి ఉంటే బాగుండేది, అతడు ఆ పని చేసి ఉండేవాడు, అంటే నేను చెప్పాల్సింది, చెప్తే ఆ పని జరిగేది అని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పటం. అదే ఇఫ్ స్ట్రక్చర్ 2లో అంత ఇంపార్టెన్స్ ఉండవు అనమాట. చెప్తే చేసేవాడు, కానీ మనం చెప్పలేదు, అతడు చేయలేదు, అంతే, అదొక అన్రియల్ యాక్షన్. కానీ ఇక్కడ చెప్తే బాగుండేది, మనం చెప్తే ఆ పని చేసి ఉండేవాడు, మనం చెప్పి ఉండాల్సింది అని ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఇఫ్ స్ట్రక్చర్ 3ని చెప్పుకుంటాం అనమాట. చూడండి, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ ని ఇఫ్ తోటి యాడ్ చేసి పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తే ఇది ఇఫ్ కండిషన్. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటంటే, మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఉండాలి, వుడ్ హ్యావ్ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి. ఓకేనా? రెండిట్లో కూడా వెర్బ్ యొక్క V3 ఫామ్ ని కూడా ఉపయోగించాలి. ఇది ఇఫ్ స్ట్రక్చర్. ఒకసారి దీని స్ట్రక్చర్ ఒకసారి క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలన్నమాట. మనం ఇఫ్ తో చెప్పే వాక్యం పాస్ట్ పర్ఫెక్ట్ తో ఉండాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఇఫ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ తోటి ఉండాలి. దాని తర్వాత మనకేం ఉండాలంటే మళ్ళీ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వుడ్ హ్యావ్ ఉండాలి, తర్వాత V3 ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ ఉండాలి, తర్వాత వెర్బ్ యొక్క మూడో ఫామ్ ఉండాలన్నమాట. దీన్ని మనం తిప్పి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫస్టే మనం సబ్జెక్ట్ తోటి ఇదంతా రాయొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. తర్వాత ఇఫ్ అనేది కూడా రాయొచ్చు అనమాట. మనం ఎలా రాసినా సరే ఏం పర్వాలేదు, కానీ మనకి ఇఫ్ అనేది మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ తోనే ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ రూల్ అనమాట. అయితే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఇది క్లియర్ గా అర్థం చేసుకుందాం. చేసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, ఆ బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఈ వీడియో బాగుందనో, మీకు నచ్చిందనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్బ్యాకే నాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట. కాబట్టి మీరు కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే చూడండి, నేను అడిగి ఉంటే అతను సహాయం చేసి ఉండేవాడు. నేను అడిగి ఉంటే అతను సహాయం చేసి ఉండేవాడు, అంటే ఇక్కడ కూడా నేను అడగలేదు, అతను సహాయం చేయలేదు, కానీ అతను అడిగి ఉంటే బాగుండేది, అంటే నేను అడగాల్సింది అని అడిగి ఉండడానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి చెప్తున్నాం అనమాట. ఇది నేను అడిగి ఉంటే అతను సహాయం చేసి ఉండేవాడు, అంటే నేను అడిగి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్, నేను అడిగి ఉంటే he would have helped to me, he would have helped to me,
అతను సహాయం చేసి ఉండేవాడు. ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్, నేను అడిగి ఉంటే అతను సహాయం చేసి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ టు హిమ్. ఇదనమాట. ఇక్కడ కూడా ఆ పని జరగలేదు, కానీ జరిగి ఉంటే బాగుండేది. ఆ పని జరగడానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి మాట్లాడుతున్నాం అనమాట. దీన్నే అన్ఫిల్డ్ యాక్షన్ అంటారనమాట. అయితే పైన సెంటెన్స్ ని తిప్పి రాస్తే చూడండి, హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ టు మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్. హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ టు మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్. నేను అడిగి ఉంటే అతను సహాయం చేసి ఉండేవాడు. ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఓకే, కాబట్టి మనకి తెలుగుకి అనుగుణంగా ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని. ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని అనమాట. అంటే ఇక్కడ కూడా ఆమె నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వలేదు. ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేది అనేదానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాం అనమాట. ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేది, నేను కూడా నీకు ఇచ్చి ఉండేవాడిని అని. ఇది ఒక అన్ఫిల్డ్ యాక్షన్ లాగా ఆమె డబ్బులు ఇవ్వాల్సింది, ఇస్తే బాగుండేది అనే అర్థంతో ఈ వాక్యాన్ని చెప్తున్నాం అనమాట మనం. ఇఫ్ షీ హ్యాడ్ గివెన్ మనీ, ఇఫ్ షీ హ్యాడ్ గివెన్ మనీ, ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే. ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు యూ, నేను కూడా నీకు ఇచ్చి ఉండేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ గివెన్ మనీ, ఆమె డబ్బులు ఇచ్చి ఉంటే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని. ఆమె నాకు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వలేదు, కానీ ఇచ్చి ఉంటే బాగుండేది అని ఇచ్చి ఉండటానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలా జరిగితే బాగుండేది అని ఒక అన్ఫిల్డ్ యాక్షన్ ని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, నేను బాగా చదివి ఉంటే పరీక్షలు బాగా రాసి ఉండేవాడిని. అంటే ఇక్కడ కూడా నేను బాగా చదవలేదు, పరీక్షలు బాగా రాయలేదు, కానీ నేను బాగా చదివి ఉండాల్సింది, నేను బాగా చదివితే బాగుండేది, ఆ పని అలా జరిగితే బాగుండేది అని ఇక్కడ చదవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాం అనమాట. ఈ యాక్షన్ అనేది ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఇలా జరిగితే బాగుండేది. అంటే నేను బాగా చదవలేదు, కానీ బాగా చదివి ఉంటే బాగుండేదే, నేను పాస్ అయి ఉండేవాడిని అని చెప్తున్నాను అనమాట. అంటే నేను బాగా చదివి ఉంటే అంటే ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్, ఇక్కడ వెర్బ్ యొక్క మూడో రూపమే. ఐ వుడ్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్స్ వెల్, నేను పరీక్షలు బాగా రాసి ఉండేవాడిని. ఇక్కడ కూడా వెర్బ్ యొక్క మూడో రూపమే. స్టడీడ్ అన్నా ఇక్కడ మూడో రూపమే, రిటన్ అన్నా సరే ఇక్కడ కూడా మూడో రూపమే. అంటే మనం హ్యాడ్ తోటి వాక్యం రాసిన మూడో రూపంతో రాయాలి, వుడ్ హ్యావ్ తోటి వాక్యం రాసినా సరే మూడో రూపంతోనే రాయాలన్నమాట. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నీవు ఆమెతో మాట్లాడి ఉంటే నీకు ఆమె గురించి తెలిసి ఉండేది. అంటే నేను కూడా ఆమెతో మాట్లాడలేదు, ఆమె గురించి తెలియదు, కానీ ఇక్కడ ఆమెతో మాట్లాడి ఉంటే బాగుండేది, నువ్వు ఆమెతో మాట్లాడాల్సింది అని మనం ఆ మాట్లాడడానికి, ఆ మాట్లాడే పని జరగలేదు కదా, ఆ పని జరిగితే బాగుండేది అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. అంటే నీవు ఆమెతో మాట్లాడి ఉంటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ టాక్ టు హర్, నువ్వు ఆమెతో మాట్లాడి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ టాక్ టు హర్ యూ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ హర్, నీకు ఆమె గురించి తెలిసి ఉండేది. ఇక్కడ కూడా మనం టాక్ కూడా అన్నా సరే V3 రూపమే, నోన్ అన్నా సరే V3 రూపమే. ఓకే, అదేవిధంగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, నీవు పరీక్ష పాస్ అయి ఉంటే నీకు జాబ్ వచ్చి ఉండేది. నువ్వు పరీక్ష పాస్ అయి ఉంటే నీకు జాబ్ వచ్చి ఉండేది. అంటే ఇక్కడ కూడా పరీక్ష పాస్ కాలేదు, జాబ్ రాలేదు, కానీ పరీక్ష పాస్ అవ్వడానికి ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట. పరీక్ష పాస్ అయితే బాగుండేది, పరీక్ష పాస్ అయి ఉండాల్సింది, పరీక్ష పాస్ అయి ఉంటే నీకు జాబ్ వచ్చేది అనే ఫీలింగ్ తోటి ఇదొక అన్ఫిల్డ్ యాక్షన్ ని చెప్తున్నావు అనమాట. నువ్వు పరీక్ష పాస్ అయి ఉంటే నీకు జాబ్ వచ్చి ఉండేది. అంటే ఇఫ్ యూ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామ్, నువ్వు పరీక్ష పాస్ అయి ఉంటే
యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. మీకు జాబ్ వచ్చి ఉండేది. ఇక్కడ గాట్ అనేది మనం బ్రిటిష్ ఇంగ్లీష్ తీసుకుంటే గెట్ గాట్ గాట్, అమెరికన్ ఇంగ్లీష్ తీసుకుంటే గెట్ గాట్ గాటెన్. మనం ఇక్కడ గాట్ అని చెప్పుకుంటే ఇది కూడా మూడో రూపమే. ఎక్కడ? బ్రిటిష్ ఇంగ్లీష్ లో. గాటెన్ అని చెప్పుకుంటే ఇది కూడా మూడో రూపమే. ఇది ఎక్కడ? అమెరికన్ ఇంగ్లీష్ లో. మీరు గెట్ గాట్ అని రావచ్చు, గాటెన్ అయినా రాయొచ్చు అనమాట. బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే గెట్ గాట్ గాట్, అది అమెరికన్ ఇంగ్లీష్ అయితే గెట్ గాట్ గాటెన్. ఓకే, ఈ విధంగా అనమాట. మీరు ఏది రాసినా కానీ అక్కడ కరెక్టే. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, నీవు ఆ విషయం గురించి చెప్పి ఉంటే నాకు తెలిసి ఉండేది. అంటే ఇక్కడ కూడా నువ్వు చెప్పలేదు, నాకు తెలియలేదు, కానీ ఇక్కడ చెప్పి ఉండే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పి ఉండాల్సింది, చెప్తే బాగుండేది. అంటే చెప్పకుండా జరిగిన విషయం చెబితే బాగుండేది అనే ఉద్దేశంతో నీవు ఆ విషయం గురించి చెప్పి ఉంటే నాకు తెలిసి ఉండేది అనే మీనింగ్ తో చెప్తున్నాం అండి ఈ వాక్యం. ఇది కూడా ఒక అన్ఫిల్డ్ యాక్షన్. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్, నీవు ఆ విషయం గురించి చెప్పి ఉంటే ఐ వుడ్ హ్యావ్ నోన్, నాకు తెలిసి ఉండేది. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్ ఐ వుడ్ హ్యావ్ నోన్, నువ్వు ఆ విషయం గురించి చెప్పి ఉంటే నాకు తెలిసి ఉండేది. ఓకే, అదేవిధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, మా నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే నేను బైక్ కొని ఉండేవాడిని. మా నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే నేను బైక్ కొని ఉండేవాడిని. మా నాన్న డబ్బులు ఇవ్వలేదు, నేను బైక్ కొనలేదు. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి ఉంటే అంటే డబ్బులు ఇవ్వలేదు కదా, అంటే డబ్బులు ఇవ్వాల్సింది, డబ్బులు ఇస్తే బాగుండేది, నేను బైక్ కొనేవాడిని. అంటే డబ్బులు ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం అనమాట మనం. ఈ యాక్షన్ అనేది డబ్బులు ఇవ్వలేదు కానీ ఇచ్చి ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో మా నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే నేను బైక్ కొని ఉండేవాడిని అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మనీ, ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మనీ, మా నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే నేను బైక్ కొని ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ బైక్, ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ బైక్. ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ బైక్. మా నాన్న డబ్బులు ఇచ్చి ఉంటే నేను బైక్ కొని ఉండేవాడిని. ఓకే, అదేవిధంగా మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, రవి నన్ను అడిగి ఉంటే నేను నా కార్ ఇచ్చి ఉండేవాడిని. రవి నన్ను అడిగి ఉంటే నేను నా కార్ ఇచ్చి ఉండేవాడిని. కానీ రవి నన్ను అడగలేదు, నేను ఇవ్వలేదు ఇక్కడ కూడా. కానీ అడిగి ఉంటే అనేది అడగలేదు కాబట్టి అడిగి ఉంటే బాగుండేది, అడిగి ఉండాల్సింది అని అడగటానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రవి నన్ను అడిగి ఉంటే నేను కార్ ఇచ్చి ఉండేవాడిని అనే పాజిటివ్ థింకింగ్ తోటి చెప్తున్నాను అనమాట. దీన్ని ఎట్లా చెప్పాలంటే, రవి నన్ను అడిగి ఉంటే ఇఫ్ రవి హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఇఫ్ రవి హ్యాడ్ ఆస్క్డ్ మీ, నేను నా కార్ ఇచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ గివెన్ మై కార్ టు హిమ్, ఐ వుడ్ హ్యావ్ గివెన్ మై కార్ టు హిమ్, నేను అతనికి నా కార్ ఇచ్చి ఉండేవాడిని. ఓకే, ఈ విధంగా మనం అన్ఫిల్డ్ యాక్షన్ ని ఈ ఇఫ్ స్ట్రక్చర్, ఇఫ్ మూడో స్ట్రక్చర్ లో చూడొచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఇఫ్ స్ట్రక్చర్ 2లో నేను చెబితే అతడు ఆ పని చేసేవాడు. ఇది నేను చెప్పలేదు, అతడు చేయలేదు, కానీ చెబితే చేసేవాడే అని మనం చెప్తున్నాం అనమాట. ఇది ఒక అన్రియల్ యాక్షన్ అంతే. కానీ ఈ ఇఫ్ స్ట్రక్చర్ 3లో నేను చెప్పి ఉంటే అతడు చేసి ఉండేవాడు, అంటే ఇక్కడ కూడా చెప్పలేదు, చేయలేదు, కానీ చెప్పాల్సింది, చెబితేనే బాగుండేది, చెబితే అతడు చేసి ఉండేవాడు అని చెప్పడానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలా చెప్పి ఉంటే ఇలా చేసి ఉండేవాడు అనే ఉద్దేశంతో ఇఫ్ స్ట్రక్చర్ 3ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇఫ్ స్ట్రక్చర్ 3. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.